కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజలు సహకార సంఘాల వైపు ఉంటారా, కార్పొరేట్ రంగ సంస్థల వైపు మొగ్గు చూపుతారా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరులో 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగ బ్యాంకులను ప్రోత్సహిస్తోందని, దీంతో వ్యవసాయ ఆధారిత కూలీలు వలసబాట పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్లను ప్రారంభిస్తూ రైతులకు అన్ని విధాలుగా సేవలందించే దిశగా ప్రణాళికలు చేపడుతున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సహకార సంఘాల చైర్మన్ తన్నీరు బాపురావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మంచి రాజకీయాలు చెప్తున్నప్పుడు ఆ మంచిని పంచవలసిన బాధ్యత కూడా పత్రికా రంగం ఇది ఉన్నది. ఇవాళ దేశము ఎటువైపు పోతున్నది అని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భం మాకు ఆల్రెడీ మా స్థాయికి ఎదిగిన తెలంగాణ ఈ 8-9 సంవత్సరాల్లో ఏ రకంగా మన పరిస్థితులు మన స్థితిగతులు మారినాయి అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. గుత్తాధిపత్యం, ఆర్థికంగా గుత్తాధిపత్యం అనేటువంటి కార్పొరేట్ వ్యవస్థ వైపు ఉంటారని తేల్చుకోవాలి. బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకున్నాను. 1975 సందర్భంలో బ్యాంకులు జాతీయకరణ చేసింది ఇందిరాగాంధీ గారు. మొదలు 14 బ్యాంకులు చేసింది. మళ్ళీ 70 ప్రభుత్వ బ్యాంకుల్ని నిర్వీర్యం చేసి ఇలా కోట్లాది రూపాయలు బడా పెట్టుబడిదారులకి అప్పులిచ్చి వాడు కట్టకపోతే కూడా మాఫీ చేసిండు. ఎన్ని 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు కట్టలేరు అని చెప్తే కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసింది. 10 కోట్లాది రూపాయలు బ్యాంకులు ఎగగొట్టి మరి విదేశాలకు వెళ్ళి ఆడ జల్సాలు చేస్తున్నారు. మోడీ గారు ఏం చెప్పారు మనకు 2014లో కూడా వాళ్ళందరినీ పట్టుకొని వస్తా, అక్కడ ఉన్న నల్లధనం కూడా పట్టుకొస్తే ఒక్కొక్కరి ఖాతాలో కూడా 15 లక్షల రూపాయలు కూడా వేస్తామని చెప్తే మన పేద ప్రజలందరూ కూడా జన్ధన్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో 15 లక్షలు పడితే అనుకున్నాం, నమ్మినాం. మళ్ళా అడిగితే అమిత్ షా గారు ఏం చెప్తారు, ఎన్నికల వాగ్దానాలు అమలైతే అని ఆయన హిందీలో ఒక వ్యాఖ్యానం చేసి పిల్లగాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలంటే ఇక్కడనే ఆ పైసలు ఉపయోగపడతాయి, ఈ పైసలు పోవు అని చెప్పారు. మిత్రులారా, పత్రికా విలేకరులారా, మిగతా మా అందరూ కూడా చెప్తున్నాను. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు 18% రుణ సౌకర్యాలు గ్రామ వ్యవసాయానికి ఇవ్వాలని చెప్పి కండిషన్ ఉన్నది.